టీడీపీ జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ మరి కాసేపట్లో విడుదల కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీడీపీ జనసేన నేతల నిరీక్షణకు తెరదించుతూ మొదటి జాబితాను విడుదల చేయబోతున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఫస్ట్ లిస్టులో దాదాపు 118 స్థానాలను ప్రకటిస్తారని తెలుస్తోంది. బీజేపీతో పొత్తు ఇంకా ప్రకటించకపోవడంతో ఆ పార్టీ కోరుతున్న, ఆ పార్టీకి ఇవ్వాలి అనుకుంటున్న సీట్లను పెండింగ్లో పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంతోనే తొలి జాబితాలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. ఇక భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించడం లాంఛనమే అంటున్నారు. ఫస్ట్ లిస్టులో కొన్ని స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కొన్ని టీడీపీ సిట్టింగులు, టీడీపీ సీనియర్ల సీట్ల కోసం జనసేన పట్టుబడుతోంది. తొలి జాబితాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవానీ, గంటా శ్రీనివాసరావు పేర్ల ప్రకటన అనుమానంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే సీట్లపై అందరి ఆసక్తి నెలకొంది. రాజమండ్రి రూరల్, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, కొత్తపేట స్థానాల కోసం ఇరు పార్టీల మధ్య గట్టి పోటీనే ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఏలూరు, పోలవరం స్థానాలకు ఇరు పార్టీలో కూడా గట్టి పోటీదారులు ఉన్నారు. టీడీపీ జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ మరి కాసేపట్లోనే విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధులు పిఎంఆర్ చంద్రశేఖర్ అలాగే శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా పిఎంఆర్ చంద్రశేఖర్, పిఎంఆర్ ప్రస్తుతం ఉమ్మడి జాబితా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ జాబితాలో ఎటువంటి హైలైట్స్ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? కార్యకర్తలు, నాయకులు అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? భోగి అంటే ఈ ఉమ్మడి ప్రకటన అంశానికి సంబంధించి, అభ్యర్థుల ప్రకటన అంశానికి సంబంధించి ప్రధానమైన హైలైట్ ఏంటంటే, దాదాపు ఇంకా నోటిఫికేషన్ రాకముందే, షెడ్యూల్ ప్రకటన చేయకముందే అభ్యర్థులను ప్రకటించడం అనేది తెలుగుదేశం పార్టీ చరిత్రలో తొలిసారిగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టారో అప్పటి నుంచి కూడా అభ్యర్థుల ఎంపిక ప్రకటన అనేది, అభ్యర్థుల ఎంపిక కావచ్చు, అభ్యర్థుల ప్రకటన అనేది కావచ్చు, చాలా జాప్యమవుతుంది అన్న విమర్శలు ప్రధానంగా పార్టీ అధినాయకత్వం మీద, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీద ఉన్నాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో ఇంకా షెడ్యూల్ ప్రకటన కాకముందే అభ్యర్థులు ప్రకటించడం అనేది చంద్రబాబు హయాంలో తొలిసారి తెలుగుదేశం పార్టీలో జరిగిందని చెప్పుకోవచ్చు. వైసీపీ వైపు నుంచి ఇప్పటివరకు అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన కాకుండా ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు ప్రకటించారు తప్ప అభ్యర్థుల ప్రకటన జరగలేదు. కాబట్టి తాము ముందుగానే అభ్యర్థులు ప్రకటిస్తున్నామని చెప్పుకుంటున్న పరిస్థితి టీడీపీ జనసేన వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా మనకు అందుతున్న సమాచారం మేరకు ఎవరు ఊహించని విధంగా నిన్నటి వరకు 60 నుంచి 70 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన చేయవచ్చు ఉమ్మడిగా అనేది చర్చ ఉన్నప్పటికీ, తాజాగా మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం, మనకు అందుతున్న సమాచారం ప్రకారం 118 స్థానాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించిన, రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నట్లుగా మనకు ఖచ్చితమైన సమాచారం అందుతుంది. 94 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ, రిమైనింగ్ 24 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. కానీ ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన తుది కసరత్తు అనడం కంటే దాదాపు అయిపోయింది కాబట్టి, ఫైనలైజేషన్ అయిపోయింది కాబట్టి మరొకసారి రీచెక్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 118 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన, అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన రెండు పార్టీలు కలిపి 118 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 94 స్థానాల్లో తెలుగుదేశం, 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరి పేర్లు ఉంటాయి, ఎవరి పేర్లు ఉండవు అన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి 60 నుంచి 70 స్థానాల్లో, నిన్నటి నుంచి కూడా 60 నుంచి 70 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, మరొక వైపు జనసేన, ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అని అనుకున్నప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి 100కు మించుతాయి అన్న ఒక చర్చ ప్రచారం జరిగింది. తాజాగా మనకు అందుతున్న అప్డేట్ ఏంటంటే 118 స్థానాలు. సో ఈ నేపథ్యంలో సిట్టింగులందరికీ కూడా అవకాశం ఉండే, మరొకసారి అవకాశం కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో సిట్టింగుల విషయానికి వచ్చేసరికి, సిట్టింగుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాస్, అలాగే ఆదిరెడ్డి భవానీ, వీళ్లకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయన్న టెన్షన్
కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముందు నుంచి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన రెండు కలిపి ఉమ్మడిగా 60 నుంచి 70 స్థానాలు ప్రకటించవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ తాజాగా వచ్చిన సమాచారం మేరకు 118 ఉన్నాయి కాబట్టి కీలకమైన సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో కీలకమైన సెగ్మెంట్లు కావచ్చు, కొంత సెన్సిటివ్ సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో సిట్టింగ్ల విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఆ ముగ్గురికి తప్ప దాదాపు సిట్టింగ్లందరికీ స్థానాలు మళ్ళీ తిరిగి పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో గంటా శ్రీనివాస్కి ఎక్కడ స్థానం కేటాయిస్తారన్న చర్చ ఒకటి ఉంది. అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్ నుంచే తిరిగి పోటీ చేస్తారా, లేకపోతే వేరే స్థానానికి ఆయన బదిలీ అవుతారా, అక్కడి నుంచి పోటీ చేస్తారా అనేది ఒకటి చూడాల్సి ఉంది. ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ సెగ్మెంట్ ని బీజేపీ కోరుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అక్కడ అభ్యర్థి ఎవరవుతారు, అభ్యర్థిని ప్రకటిస్తారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. దాదాపు ప్రతి జిల్లా నుంచి కూడా మాక్సిమం సీట్లను ప్రకటించే దిశగానే ఈ తొలి జాబితా ఉండే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం 175లో 118 ప్రకటిస్తున్నారు కాబట్టి 50కు పైగా స్థానాల్లోనే ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడైతే కొంత సంక్లిష్టత ఉందో, ఎక్కడైతే కొంతమంది అభ్యర్థులకు సంబంధించిన ఖరారు ఇంకా పూర్తి స్థాయిలో కావలేదో, అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ మంది రేసులో ఉంటే వాళ్ళని నచ్చజెప్పాల్సిన పరిస్థితులు కూడా ఏ నియోజకవర్గాల్లో అయితేనే ఆ నియోజకవర్గాల్ని హోల్డ్ చేసి మొత్తం మిగిలిన నియోజకవర్గాలన్నిటికీ సంబంధించి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు బీజేపీ ఆశిస్తున్న స్థానాలకు సంబంధించిన అంశం మీద కూడా కొన్ని నియోజకవర్గాలను హోల్డ్లో పెట్టి మొత్తం 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే దిశగా ఉమ్మడి అఫీషియల్ ప్రకటన అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఉండే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. భోగి అయితే పిఎంఆర్ ఇక్కడ ప్రధానంగా కూడా ఈ రోజున చాలా స్థానాల్లో టీడీపీ జనసేన నుంచి చాలా మంది ఆశావాహులు ఉన్నారు, గట్టి పోటీ నెలకొంది. మరోపక్క బీజేపీతో ఇంకా పొత్తు క్లారిటీ రాని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఏ స్థానాలు అంటే ముఖ్యమైన స్థానాలు విశాఖ నార్త్ వంటివి కావచ్చు, ఏ స్థానాలు పెండింగ్ లో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే పెండింగ్లో ఉండే స్థానాలు ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటుందేమో అన్న చర్చ అయితే ప్రస్తుతానికి జరుగుతుంది. సో అయితే 24 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో సో ఇక ఎక్కువ స్థానాలు అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా క్లారిటీ వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయన్న చర్చ అయితే జరుగుతోంది. సో ఇక కీలకమైన సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి విశాఖ నార్త్ నుంచి బీజేపీ గనక పోటీ చేస్తే, బీజేపీ గనక పొత్తు ఉంటే అక్కడి నుంచి విష్ణుకుమార్ రాజు మాజీ ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విశాఖ నార్త్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాస్ అక్కడి నుంచి వేరే స్థానానికి తరలి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆయన చీపురుపల్లి స్థానం నుంచి బరిలోకి దింపాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నప్పటికీ ఆయన అక్కడి నుంచి కాకుండా చోడవరం లేదా మాడుగుల నుంచి పోటీ చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చోడవరం నుంచి గతంలో గంటా శ్రీనివాస్ కూడా పోటీ చేసి గెలిచిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన చోడవరం లేదా మాడుగుల ఈ సెగ్మెంట్లు ఎంచుకుంటున్నారు. అలాగే భీమిలి నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. కానీ భీమిలి విషయానికి వచ్చేసరికి అక్కడ జనసేన నుంచి వంశీకృష్ణ యాదవ్, ఎవరైతే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ ఉన్నారో ఆయన పోటీ చేసే ఆయన బరిలోకి నిలిచి తాను కూడా రేసులో ఉన్నానని చెప్పి జనసేన వైపు నుంచి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కొన్ని కీలకమైన సెగ్మెంట్లు ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని సంక్లిష్టమైన సెగ్మెంట్లు కొన్ని చోట్ల ఎక్కడైతే అంటే నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డిని ఎక్కడి నుంచి బరిలోకి దింపాలన్న చర్చ ఒకటి జరుగుతుంది. సర్వేపల్లి నుంచి ఆయన పోటీ చేయించాలా, లేకపోతే ఆయన్ని పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకోవాలా అన్న చర్చ ఒకటి జరుగుతోంది. మరొకటి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా టీడీపీ అధినాయకత్వం కోరుతున్నప్పటికీ ఆయన అక్కడి నుంచి కాకుండా వెంకటగిరి స్థానం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన అంశానికి సంబంధించిన క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. సో ఇటువంటి అంశాలకు సంబంధించి కొంత క్లారిటీ అనేది ఇస్తారా, లేకపోతే ఆ అంశానికి సంబంధించిన వ్యవహారం మీద కూడా మరింత పెండింగ్ లో ఉంచి మరింత చర్చించిన మీదట ఏదన్నా నిర్ణయం తీసుకుంటారా, తర్వాత ప్రకటిస్తారా అనేది కొంత టెన్షన్ ఉత్కంఠతను రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు మైలవరం నియోజకవర్గం విజయవాడ లోక్సభ పరిధిలో మైలవరం నియోజకవర్గం ఉంది. మైలవరం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఇన్ఛార్జిగా దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నుంచి వస్తున్న వసంత కృష్ణప్రసాద్ రేసులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వసంత కృష్ణప్రసాద్ను మైలవరం నుంచి బరిలోకి దింపి ఆయన్ని అక్కడ ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావును కనమలూరు నుంచి బరిలోకి దింపుతారన్న ఒక ప్రచారం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇస్తారు అన్న చర్చ ఒకటి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు తిరువూరు నియోజకవర్గం నుంచి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం నుంచి కొలికిపూడి శ్రీనివాస్ అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొలికిపూడి శ్రీనివాస్ పేరు వినిపిస్తుంది. అయితే ఇప్పటివరకు
చేవల దేవదత్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు, ఆయన తప్పిస్తారా అన్న చర్చ కూడా ఒకటి దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నూజివీడు ఇన్ఛార్జిగా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నూజివీడు ఇన్ఛార్జిగా కొలుసు పార్థసారథి, పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథిని పేరుని ప్రకటించిన నేపథ్యంలో నూజివీడు నుంచి ముద్రపోయిన ఇప్పటివరకు ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన వైసీపీకి వెళ్ళిపోతున్నారు. సో ఆయన స్థానంలో నూజివీడు టీడీపీ అభ్యర్థిగా కొలుసు పార్థసారథి రంగంలోకి దిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇవాళ తొలి జాబితాలో ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తూర్పు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ మళ్లీ తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన గన్నవరం నియోజకవర్గం నుంచి యార్లగడ్డ వెంకట్రావు పేరు వినిపిస్తోంది. అలాగే గుడివాడ నుంచి వెనిగండ్ల రావి వెంకటేశ్వరరావు ప్రస్తుతం ఆయన మొన్నటి వరకు సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం రావి వెంకటేశ్వరరావు స్థానంలో యార్లగడ్డ వెనిగండ్ల రాముని ప్రకటించిన పరిస్థితి. సో అక్కడ ఆ నియోజకవర్గంలో వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కృష్ణా జిల్లా విషయానికి వచ్చేసరికి అవినిగడ్డ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారు? మండలి బుద్ధప్రసాద్కి కేటాయిస్తారు. టీడీపీ అయితే మండలి బుద్ధప్రసాద్ ఉంటారు, లేకపోతే జనసేన అయితే వికృతి శ్రీనివాస్ అనే పేరు వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అవినిగడ్డ టికెట్ ఎవరి కోటాలోకి వెళ్తుంది? తెలుగుదేశం ఖాతాలోకి వెళ్తుందా లేకపోతే జనసేన ఖాతాలోకి వెళ్తుందన్న క్లారిటీ కూడా ఇవాళ మరి కాసేపట్లో చేయబోయే ప్రకటనలో కొంత క్లారిటీ వచ్చే అంశం కనిపిస్తుంది. ఇక గుంటూరు నియోజకవర్గానికి వచ్చేసరికి చిలకలూరిపేట నుంచి పత్తిపాటి పుల్లారావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన పేరు దాదాపు ఖరారైంది. అలాగే పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర, వేమూరు నుంచి నక్క ఆనందబాబు, సో వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు, ఇటువంటి వాళ్ళందరి పేర్లు కూడా దాదాపు ఖరారైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గురజాల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న ఎరపతినేని శ్రీనివాస్ పేరు ప్రకటిస్తారా లేకపోతే ఆయన్ని వేరే నియోజకవర్గానికి మార్చే అవకాశం ఏదైనా ఉంటుందా అన్న చర్చ కూడా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న జంగా కృష్ణమూర్తిని గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించిన ఆ సీటుకి సంబంధించిన క్లారిటీ కూడా ఇవాళ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఒకవేళ గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాస్ని అక్కడి నుంచి పోటీ చేయించాలని డిసైడ్ అయితే గనక నరసరావుపేట నుంచి జంగా కృష్ణమూర్తి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఇటువంటి ఈక్వేషన్స్ అన్నింటినీ బేరేజ్ వేసుకుని దాదాపు ఒక క్లారిటీకి తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే చంద్రబాబు నాయుడు అలాగే మరొకవైపు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా దాదాపు క్లారిటీకి వచ్చేసినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేయాలి, మరొకవైపు జనసేన ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న క్లారిటీనే కాకుండా ఎవరెవరిని నిలపాలి అన్న అంశానికి సంబంధించి కూడా క్లారిటీకి వచ్చేసిన నేపథ్యంలో ఇంకా ఇప్పటికీ సెట్ కాని కొన్ని నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టడం, అలాగే బీజేపీ ఆశిస్తున్న కొన్ని స్థానాలను పెండింగ్ లో పెట్టడం, సో ఇటువంటి వాటిని పక్కన పెట్టి దాదాపు 118 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన చేసే దిశగానే ప్రస్తుతం అడుగులు వేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది భోగి. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి 94 అలాగే జనసేన వైపు నుంచి 24 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే దిశగా ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.